లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన బెల్ ఐకాన్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ యొక్క మొబైల్కి వస్తుంది. విప్రో సంస్థ వాళ్ళు భారీగా ట్రైనీ పొజిషన్స్ కోసం హైరింగ్ చేసుకుంటున్నారు. అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ట్రైనింగ్ పీరియడ్లో మనకి 20,000+ స్టైఫండ్ ప్రొవైడ్ చేస్తారు. వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత 4.2 lakhs నుండి 6 lakhs ఫరానం తోటి ఫుల్ టైం రోల్ కింద హైరింగ్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో విప్రో నుండి వచ్చిన ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఈ యొక్క వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఎలా ఫిల్ చేయాలనేది ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. ఆ విధంగా మీరు ఫామ్ అనేది ఫిల్ చేయండి. సో దానికి సంబంధించిన ఆన్లైన్ టెస్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. ఆ యొక్క ఆన్లైన్ టెస్ట్ డేట్ సంబంధించిన మెయిల్ డీటెయిల్స్ మనకు జనవరిలో అయితే అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంకోటి గాయ్స్ ఏంటిదంటే అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి టెస్ట్ మెయిల్ అనేది కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క వీడియోని మాత్రం ఎండ్ వరకు స్కిప్ చేయకుండా అయితే చూడగలరు. సో విప్రో కోయంబత్తూర్ కంపెనీ వాళ్ళు వచ్చేసి వీళ్ళు ఈ యొక్క ట్రైనీ పొజిషన్స్ కోసం హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట. కంపెనీ ప్రొఫైల్ విషయానికి వస్తే విప్రో హెచ్ఆర్ సర్వీసెస్ నుండి ఈ యొక్క క్లౌడ్ బేస్డ్ హెచ్ఆర్ అండ్ ఫినాన్స్ సొల్యూషన్స్ కింద వచ్చేసి వీళ్ళు హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట. ఎవరైతే బీఈ బీటెక్ ఎంసీఏ చేసిన వాళ్ళకి వచ్చేసి ట్రైనీ పొజిషన్స్ కోసం విప్రో కోయంబత్తూర్ ఆఫీస్ వాళ్ళు వచ్చేసి మనకి హైరింగ్ అనేది కూడా చేసుకుంటున్నారనమాట. డిసిగ్నేషన్ వచ్చేసి ట్రైనీ వర్క్ లొకేషన్ కోయంబత్తూర్ బ్రాంచ్లో అయితే మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. షిఫ్ట్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11:30 నుండి వచ్చేసి ఈవినింగ్ 9 PM వరకు అయితే మనకి ఈ యొక్క బేసిక్గా ఈ యొక్క జాబ్ రోల్కి సంబంధించిన షిఫ్ట్ టైమింగ్స్ అయితే ఉంటుందన్నమాట. సో వీళ్ళే మనకి ట్రాన్స్పోర్టేషన్స్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. 1 way డ్రాప్ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తారు. సర్వీస్ అగ్రిమెంట్ వచ్చేసి 12 months 1 year అయితే మనకి సర్వీస్ అగ్రిమెంట్ కింద వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే ఎవరైతే బీఈ బీటెక్ సిఎస్సి ఐటీ ఈసీ వాళ్ళు లేదా ఎంసీఏ చేసిన వాళ్ళు 2023 బ్యాచ్ పాస్ అవుట్ అయిన వాళ్ళు ఎవరైనా సరే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఆల్ ఓవర్ 10th కావచ్చు, ఇంటర్మీడియట్ లేదా డిప్లొమా, గ్రాడ్యుయేషన్లో మీకు మినిమం 60% మార్క్స్ ఉంటే సరిపోతుంది. ఈ యొక్క జాబ్స్కి అయితే మీరు ఎలిజిబుల్ అయితే అవుతారనమాట. సో కరెంట్ అయితే బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. అదేవిధంగా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఉన్న వాళ్ళు కూడా మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంటర్వ్యూ రౌండ్స్ విషయానికి వస్తే ఫస్ట్ రౌండ్ వచ్చేసి మనకి ఆన్లైన్ అసెస్మెంట్ కండక్ట్ చేస్తారు. సో అప్లై చేసిన ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన ప్రతి ఒక్కరికి ఆన్లైన్ టెస్ట్ మెయిల్ అనేది రావడం జరుగుతుందన్నమాట. ఆన్లైన్ అసెస్మెంట్లో వచ్చేసి మనకి యాప్టిట్యూడ్, గ్రామర్, బిహేవియరల్ క్వశ్చన్స్ అయితే బేసిక్గా అడగడం అయితే జరుగుతుంది. ఆ రౌండ్ క్లియర్ అయిన తర్వాత సెకండ్ రౌండ్ కింద మనకి మేనేజర్ రౌండ్ అనేది పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. సో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ హూ క్లియర్ ది ఆన్లైన్ అసెస్మెంట్ వాళ్ళకు వచ్చేసి మేనేజరియల్ రౌండ్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. థర్డ్ రౌండ్ వచ్చేసి మనకి హెచ్ఆర్ డిస్కషన్ పెడతారనమాట. సో హెచ్ఆర్ డిస్కషన్ అయిన తర్వాత మనకి ఈ యొక్క 3 rounds క్లియర్ చేస్తే మనకి ఈ యొక్క కంపెనీలో జాబ్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది. ఇంటర్వ్యూ డేట్ అండ్ లొకేషన్ విల్ బి కన్ఫర్మ్డ్ ఇన్ January 2024లో మనకి అప్డేట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క మెయిల్ ఐడికి అప్డేట్స్ అనేది కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట. బేసిక్ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. టెక్నికల్ స్కిల్స్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్స్ మీద, దానికి సంబంధించిన ప్రిన్సిపల్స్ అండ్ కాన్సెప్ట్స్ మీద మనకి నాలెడ్జ్ అనేది కూడా ఉండాల్సి అయితే ఉంటుంది. నాలెడ్జ్ ఇన్ శాంపుల్ అండ్ కాంప్లెక్స్ ఎస్క్యూఎల్ క్వరీస్ మీద నాలెడ్జ్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందన్నమాట. కమ్యూనికేషన్ విషయానికి వస్తే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఓవరాల్ అండ్ రిటర్న్ లిజనింగ్ ఎబిలిటీ, స్ట్రాంగ్ లాజికల్ అండ్ ఎనాలిటికల్ థింకింగ్స్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు మీరు ఈజీగా ఈ యొక్క జాబ్స్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. అప్లికేషన్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు ఆ లింక్ ఓపెన్ చేయగానే ఈ విధంగా మీకు వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. అక్కడ మీరు స్టార్టింగ్లో జాబ్కి సంబంధించిన డీటెయిల్ చూడవచ్చు. తర్వాత మీ యొక్క నేమ్, ఫోన్ నెంబర్, పర్సనల్ ఈమెయిల్ ఐడి, జెండర్, తర్వాత వచ్చేసి కంప్లీట్ అడ్రస్ విత్ పోస్టల్ కోడ్తో సహా మీరు అడ్రస్ అనేది మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. ప్రిఫర్డ్ వర్క్ లొకేషన్, సో మనకి ఇక్కడ 4 locations అయితే ఉన్నాయన్నమాట. సో కరెంట్లీ హైరింగ్ ఓన్లీ ఎట్ కోయంబత్తూర్ లొకేషన్. సో మీరు కోయంబత్తూర్లో అయితే ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. యాజ్ వెల్ అస్ అక్కడే మనం వర్క్ చేయాల్సి అయితే ఉంటుందన్నమాట. హైయెస్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఈ బీటెక్ ఎంసీఏ చేసిన వాళ్ళు, అదర్ హయ్యర్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే మీరు జాయిన్ అయితే అవ్వచ్చు. బ్రాంచ్ అండ్ డిపార్ట్మెంట్ మెన్షన్ చేయండి. మీ యొక్క కాలేజ్ నేమ్, మీ యొక్క అఫిలియేటెడ్ యూనివర్సిటీ నేమ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, తర్వాత ఈజ్ యువర్ లాస్ట్ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఆల్రెడీ కంప్లీటెడ్, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఫిల్ చేసేసేయండి. తర్వాత సర్వీస్ అగ్రిమెంట్ 12 months ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి మనకి సెమిస్టర్ మార్క్స్ డీటెయిల్స్, బ్యాక్లాగ్ డీటెయిల్స్, వర్కింగ్ అవర్స్ డీటెయిల్స్,
తర్వాత వ్యాక్సినేట్ డీటెయిల్స్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ డీటెయిల్స్, పిహెచ్డబ్ల్యూ డీటెయిల్స్, ఇలా బేసిక్ డీటెయిల్స్ అయితే క్వశ్చన్స్ అయితే అడుగుతారనమాట. దాన్ని బేస్ చేసుకొని మీరు అప్లై అయితే చేసుకోవచ్చు. కింద సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. గైస్, అప్లై చేసిన ప్రతి ఒక్కరికి ఆన్లైన్ అసెస్మెంట్ లింక్ వస్తారు మీరు ఇచ్చిన పర్సనల్ ఈమెయిల్ ఐడికి. టెస్ట్ క్లియర్ చేసిన తర్వాత 2 రౌండ్స్ ఉంటే ఆ 2 రౌండ్స్ క్లియర్ చేస్తే ఈ యొక్క ట్రైనీ పొజిషన్ జాబ్లో అయితే మనం ఉంటామన్నమాట. సో దానికి సంబంధించిన వెబ్సైట్ లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుండి మీరు ఈ యొక్క జాబ్స్ని అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. లింక్స్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, అప్లై చేసుకోండి.